11 మోదీ పాలనలో దేశం ఆర్థికంగా పతనమైందని ఆరోపించింది కాంగ్రెస్. ఆపరేషన్ సింధూర్పై దేశ ప్రజలకు నిజాలు తెలియాలన్నారు కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్. బీహార్లో శాంతి భద్రతలు రక్షించడంలో డబుల్ ఇంజిన్ సర్కార్ విఫలమైందన్నారు ఆర్జేడీ నేత తేజస్వి. దేశ రక్షణను బీజేపీ రాజకీయం చేస్తోందన్నారు ఇండియా కూటమి నేతలు. ప్రధాని మోదీ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని ఆరోపించింది కాంగ్రెస్ పార్టీ. హెచ్ఎస్బీసీ నివేదిక ప్రకారం దేశంలో తయారీ రంగం కుదేలైందని తెలిపింది. దేశంలో వస్తువుల ఉత్పత్తి పడిపోయిందని చెప్పింది. 11 ఏళ్ల మోదీ పాలనలో ద్రవ్యోల్బణం పెరిగిపోయిందని ఆరోపించింది. ప్రజల దగ్గర నిత్యావసర ఖర్చులకి కూడా డబ్బులు లేదని తెలిపింది. భారత జీడీపీ మునుపెన్నడూ లేనంతగా పడిపోయిందని విమర్శించింది. ప్రధాని మోదీకి ఎన్నికల ర్యాలీల్లో పాల్గొనడం తప్ప దేశ అభివృద్ధి పట్టదంటూ ట్వీట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆపరేషన్ సింధూర్ పై మోదీ సర్కార్ అబద్దాలు చెబుతోందన్నారు కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్. పాక్లోని ఉగ్ర స్థావరాలపై దాడి చేస్తున్నామని విదేశాంగ మంత్రి జయశంకర్ ముందే ఎలా చెప్తారని ప్రశ్నించారు. కేంద్రం నిర్లక్ష్యంతో శత్రువులు అప్రమత్తమయ్యారన్నారు. పాక్ దాడిలో జరిగిన నష్టంపై ప్రధాని మోదీ ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు దిగ్విజయ్ సింగ్. हमारी एयरफोर्स जिन्होंने आतंकी जो उनके केंद्र थे उन पर सही निशाना मारकर वहाँ पर उनको नष्ट किया। अब उसमें हमको कितनी हानि हुई ये तो बताना चाहिए। और राहुल जी पुंछ में शहीद भी हुए हैं, उन लोगों से मिलने गए लेकिन माननीय प्रधानमंत्री जी एक बार भी नहीं गए। బీహార్లో శాంతి భద్రతలు రక్షించడంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం విఫలమైందన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. ముజాఫర్పూర్లో మైనర్ బాలికపై అత్యాచారాన్ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందన్నారు. బీహార్ అంతటా అరాచక పాలన కొనసాగుతోందన్నారు. గుండాలు రౌడీలు రెచ్చిపోతుంటే సీఎం నితీష్ కుమార్ ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు తేజస్వి యాదవ్. ये डबल इंजन की सरकार पूरी तरीके से फ्लॉप हो चुकी है, फेल हो चुकी है। कोई भी एक मुद्दे पर कभी भी मुख्यमंत्री जी ने अफसोस नहीं जताया, इस बारे में वो चर्चा नहीं करते। अब पता नहीं कि उनको पता भी है कि नहीं घटनाओं का। बिहार में लॉ एंड ऑर्डर का क्रिमिनल डिसऑर्डर हो चुका है, विधि व्यवस्था सब चौपट हो चुकी है, प्रशासनिक अराजकता पूरे बिहार में आ चुका है, लेकिन कोई कार्रवाई और सुनवाई जो है जनता की नहीं हो रही है। దేశ రక్షణపై పార్లమెంటు స్పెషల్ సెషన్ ఏర్పాటు చేయాలన్న ఏఐసీసీ చీఫ్ ఖర్గే ప్రకటన స్వాగతించారు ఆర్జేడీ చీఫ్ మనోజ్ ఝా. పార్లమెంటు సమావేశంలో ప్రజలకు నిజాలు తెలుస్తాయన్నారు. దేశమంతా విదేశాంగ అధికారి మిస్త్రీ, ఆర్మీ అధికారులు సోఫియా, వ్యోమిక బ్రీఫింగ్ చూసిందన్నారు. కానీ ప్రధాని మోదీ నుంచి వాస్తవాలు తెలుసుకోవాలని దేశమంతా ఎదురు చూస్తోందన్నారు మనోజ్ ఝా. हमने एक टारगेटेड इंटरवेंशन किया प्रिसीजन के साथ, वो हमारी आर्मी का वेलर था, प्रोवेस था, जिसकी ब्रीफिंग हुई, खूबसूरत ब्रीफिंग, हिंदुस्तान की ब्रीफिंग में मानता हूं, व्योमिका जी, सोफिया जी और मिस्री साहब। उसके इतर जो हो रहा है वो मैं समझता हूं वो बिल्कुल छद्म, क्या कहूं, खुलेआम राजनीति। జమ్మూ కశ్మీర్ అభివృద్ధికి అంతా కలిసి పనిచేయాలన్నారు పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ. కశ్మీరీ పండిట్లను లోయకు తిరిగి తీసుకురావడానికి సహకరిస్తామని చెప్పారు. కశ్మీరీ పండిట్ల పునరావాసం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు ముఫ్తీ. तो इसमें कई लोग जो हैं जो वापस आना चाहते हैं, कई लोग यहाँ पे प्राइम मिनिस्टर पैकेज के अंडर नौकरियां कर रहे हैं। तो एक तो हमने उनको कहा ये जो ट्रांसफर का सिलसिला बड़ा सख्त है, जो यहाँ पीएम पैकेज के अंडर लोग आए हैं तो उनका जो उनकी ट्रांसफर का जो सिलसिला है वो बड़ा सख्त बनाया गया है, बड़ा रिजिड है। उसको फ्लेक्सिबल करने की जरूरत है, so that they feel comfortable. దేశ రక్షణను బీజేపీ రాజకీయం చేస్తోందన్నారు ఇండియా కూటమి నేతలు. ఆపరేషన్ సింధూర్ పై దేశ ప్రజలకు వాస్తవాలు చెప్పాలన్నారు కాంగ్రెస్ లీడర్లు.